హలో ఫ్రెండ్స్, గుడిలో మనం తినే ప్రసాదం రుచితో చింతపండు గుజ్జు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. 1/2 కిలో చింతపండు ఒకసారి వాష్ చేసి 1/2 లీటర్ నీళ్లు పోసి అరగంట నాననిచ్చి సిమ్ములో 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇలా చిల్లుల బేసన్లో వేసుకొని కాసిన వేడి నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా మనం మ్యాష్ చేసుకుంటూ కింద గుజ్జును తీసుకోవాలండి. ఆ గుజ్జుని ఒక ప్యాన్లో వేసుకొని ఒక 15 పచ్చిమిరపకాయలను వేసుకొని 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల బెల్లము, 50 గ్రాముల నూనె, కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. దించే ముందు కరివేపాకు వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. గ్లాస్ బాటిల్లో 3 మంత్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. రైస్ వండుకొని కొంచెం ఉప్పు, చింతపండు గుజ్జు కలుపుకొని ప్యాన్లో నూనె పోసి పోపు గింజలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు కానీ పల్లీలు కానీ, ఫ్రెష్ కరివేపాకు, కాస్త ఇంగువ, పసుపు వేసుకొని ఆ తాలింపుని అన్నానికి కలుపుకున్నామంటే పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.